హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మల్లిక గారపాటి. ఈరోజు రెసిపీ ఏంటంటే వరిపిండి పాలతో ములక్కాయ కర్రీ అండి. నా స్టైల్‌లో ఈ కర్రీ నేనెలా చేస్తానో చూసేయండి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ములక్కాయ ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు, వరిపిండి. ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫాస్ట్‌గా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫాస్ట్‌గా ఫ్రై అవ్వడానికి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇప్పుడు వరిపిండి పాలు ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వరిపిండి వేసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పాలులాగా కలుపుకున్న తర్వాత పక్కనుంచుకోండి. ఆనియన్స్ ఫ్రై అయినాయో లేదో చూసుకొని ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్‌లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ములక్కాయ ముక్కలు కూడా ఇలా ఆనియన్స్‌లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ కారం, సరిపడా సాల్టు, నేను ఫస్ట్ కొంచెం వేసుకున్నానని ఇప్పుడు కొంచెం వేసుకున్నానండి. కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ములక్కాయలు ఉడకటానికి కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ములక్కాయలు ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు పోసుకోవాలండి.
ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న వరిపిండి పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వరిపిండి పాలు పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కర్రీ అంతా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ వరిపిండి పాలతో ములక్కాడ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.